మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా శాంతి కోటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేటర్ల బలంతో తాము మేయర్గా విజయం సాధించినట్లు ఆయన తెలిపారు. జవహర్ నగర్ అభివృద్ధికి తాను దోహదపడతానని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమంటూ మేయర్ పేర్కొన్నారు. ఈ తరుణంలోనే మేయర్ కోటేష్ గౌడ్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నిహారిక దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈ రోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈ రోజు పెట్టారు. అయితే ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మేయర్ ని చేశారు. ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా? ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు? అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈ రోజు ముక్తకంఠంగా చెప్తున్నాను. మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి. ఈ రోజు వరకు నేను రాజకీయంలోకి వచ్చి ఒక సింగిల్ రూపీ కూడా నేను తీసుకోలేదు. నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు అంటే హెచ్ఎండిఏ లేఅవుట్లు చేసుకుని అమ్ముకునే వాళ్ళని ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మిపుచ్చుతూ వీలే ప్లాట్లు చేసి అమ్ముతారు. మళ్ళీ వీలే ఏదో ఉద్యమం చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవ్వరూ నిస్వార్థంగా వెంచర్లు చేసుకుంటూనే ఉంటున్నారు. కానీ ఎవరు